మనం ప్రార్థించుకొని చేరవచ్చుకుని నా ప్రియ సహోదరుల సహోదరులందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాండి. ప్రార్థించుకునే సంఘాన్ని మనం ప్రారంభించుకున్నాము. కళ్ళు మూసుకొని ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు అత్యున్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రంలో చెల్లిస్తున్నాము ప్రభు. ఇంతవరకు మీ చలయం కృపలో దాచి భద్రపరిచి సజీవ లెక్కలోంచి తండ్రి మరొక వారంలోనికి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాము తండ్రి. మీ చెంతకు తండ్రి ప్రభు, లోకంలో ఉన్న మమ్మల్ని ప్రభు మీ చెంతకు చేర్చారు గనుక తండ్రి ఇచ్చిన ఈ సమయాన్ని ఏమాత్రము దుర్వినియోగపరచుకోకుండా తండ్రి సద్వినియోగపరచుకొని ఇచ్చిన సమయాన్ని అవకాశాన్ని తండ్రి మీకు అనుకూలంగా మార్చుకునే విధంగా మా అందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. తండ్రి వారి వారి లోకాశలు వారికున్న కోరికలు నెరవేర్చుకోకుండా కాదు, కానీ మీ చిత్తాన్ని నెరవేర్చిన బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని మీ వాక్యంతో చెక్కమని ప్రార్థిస్తూ తండ్రి ఆది నుండి అంతం వరకు మీ చిత్తానుసారంగా మీ ఇష్ట ప్రకారంగా తండ్రి మీరే ముందుండి తండ్రి నడిపించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభువులు మీ ఒక్కరికి చెల్లిస్తూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తానండి. మనము పాటల ద్వారా దేవుని నామానికి మహిమ పరుద్దాము. కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన చిరునవ్వునే ఇచ్చిన నా చింతనే తీసిన
నిలబడుకుందాము. గాలి పరమేశ్వర్ నుంచి గాయత్రి గారు చదువు వినిపిస్తారు. నేను దేవుని కుమారుడను, నా తండ్రి ఆత్మయ్య ఉన్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ శరీరంలో నివసించుచున్నాను. నేను పూర్ణ శాంతి గలవాడనై నా తండ్రి వలన కాపాడబడుతున్నాను. నా తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసములో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనసుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో, ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు, ఎడబాయడు. ఆమేన్. గాడ్లే పర్మిషన్ సార్ వినిపించినందుకు సహోదరి గారికి సంఘం తరపున వందనాలు. అదేవిధంగా మనం పరిశువర్తనం విన్నాము. సహోదరి గారు వచ్చి దేవుని మాటలు బోధిస్తుంది. మనం శ్రద్ధాశక్తులు కలిగి భయభక్తులు కలిగి దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఏది ఆశిస్తున్నాడు దేవుడు, మన నుండి ఏది ఆశిస్తున్నాడు, దేవుడు ఏం కోరుతున్నాడు అనేది మనము చూసినట్లయితే, ముందుగా సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం చూసుకొని వద్దాం ప్రియులారా. సమూయేలు గ్రంథంలో ఒక మాట మనం చూసుకొని వద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తున్నట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం మనం చూసినట్లయితే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆనాటి కాలంలో బలులు అర్పిస్తూ యాగాలు చేస్తూ ఎన్నో సంవత్సరాల నుండి అలాగే చేసుకొని వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ సమూయేలు గ్రంథంలో చెప్పిన మాట ఏంటో నిజంగా ఈ మాట గ్రహించుకోవాలి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ అంటే దేవుడు సమూయేలు గారికి ఆజ్ఞ ఇస్తున్నాడు. తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఏంటంటే, ఒకడు గైగొనుట వలన యెహోవా సంతోషించునట్లు. అంటే దేవుడు చెప్పిన ఒక ఆజ్ఞను దాని ప్రకారంగా నడిస్తే దేవునికి ఇష్టమే తప్ప ఆయనకి అసహించుకునేదంటే ఒక ప్రవర్తన సరిగ్గా లేక తను ఎలా పడితే అలాగా ఉంటూ బలులు కానివ్వండి, లేక ఏదన్నా దేవుని కోసం నేను చేయాలి అనుకునేది కానివ్వండి సమర్పిస్తే అది దేవునికి ఇష్టం లేదు. ఆయన మాట చెప్పున నడిస్తే నాకు ఇష్టము, అదే నేను కోరుతాను అంటేనంటాడు. మనము ప్రవర్తన సరిగ్గా లేక ఎలా పడితే అలాగా దేవునికి ఏదో నేను చేస్తున్నాను, 10 మందికి అన్నం పెడుతున్నాను, నా క్యారెక్టర్ సరి చేసుకోనుక నేను 10 మందికి అన్నం పెడితే ఏమొస్తుందండి? ఏది రాదు. వాళ్ళ కడుపు నిండొచ్చే, కానీ మన ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉంది అనేది దేవుడు చెప్తున్నాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను
ఒకడు గైగోనుట వలన యెహోవా సంతోషించినట్లు, అంటే దేవుడు తన మాటను గైగోను నడిస్తే తను సంతోషిస్తాడంట దేవుడు. అంటే దేవుడు ఏం కోరుతున్నాడంటే నా ఆజ్ఞ వింటే నేను సంతోషిస్తాను, నా మాట ప్రజలు వింటే నేను సంతోషిస్తాను అంటేనని చెప్తున్నాడు పిల్లరా. అలాగే ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన క్వశ్చన్ ఈరోజు కూడా చాలా సంఘాల్లో కూడా చెప్తున్న మాట. అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరేమో తెలియదు, కానీ ఒక ఆలోచన విధానం ఎలా పడితే అలా ఉండి దేవునికి మీరు ఏదో కొంత ఇచ్చేస్తే సరిపోతుంది, మీరు ఎలాగన్నా ఉండండి, మీ ప్రవర్తన ఎలాగన్నా ఉంచుకోండి, మీరు దేవుని కోసం ఇది చేయండి, దేవుని కోసం ఇది సమర్పించండి అని చెప్పుకుంటూ ఉంటారు. చాలా వరకు కొన్ని సంఘాలలో చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ చెప్తున్న మాట మనకు ఏం చెప్తుందంటే ఆయన ఆజ్ఞను గైకొని నడిస్తేనే ఆయన సంతోషిస్తున్నాడంట. ఒక ప్రసంగికుడు సంతోషపడతాడేమో, కానీ సంఘస్థులు ఇస్తే దానికి లేక ఏదో ఒక పనికి సహకరిస్తే ఒక దైవజనుడు సంతోషపడుతున్నాడో ఏమో, కానీ దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అనేది గ్రహించుకోవాలి. దేవుడు సంతోషిస్తున్నాడా లేదా అంటే ఎలా గ్రహించుకోవాలంటే మన ఒక ప్రవర్తన, ఆయన ఆజ్ఞ అంటే ఆయన మాట విని దాని ప్రకారంగా నడిస్తే దేవుని కోసం ఏదన్నా చేయనండి, అది మనకు ఫలితము వస్తుంది. అలాగే మనము చూసినట్లయితే సంతోషించిన ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైగొనుటయు, పొట్టేళ్లు కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయన మాట చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెప్తుందండి. ఆయన మాట విని దాని ప్రకారంగా నడవడమే ఆయనకి ఇష్టము అంటే చెప్తుండండి. మనము ఈ రోజుల్లో ఎలా వరకున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఎలా పడితే అలాగా ఉండి దేవుని పని చేసేవారంగా ఉన్నామా, లేక మనము ఒక విషయంలో కోల్పోతున్నామేమో, దేవుని విషయంలో దేవుని ఆజ్ఞను అనుసరించక ఆయన మాటకు ఒక విషయంలో మనము చెవిని ఇస్తలేదేమో గ్రహించుకోవాలి. ఆయన మాటకు మనము చెవిని ఇచ్చి దాని ప్రకారంగా నడిచే వారంగా మనం ఉండాలి. అలాగే మరొక మాటను మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథంలో మనం ఒక మాట మనం చూద్దామండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము మొదటి వచనం మనం చూసినట్లయితే, నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే మన మందిరంకు వెళ్తున్నాము, మనము చాలా వరకు మందిరాలకి వెళ్ళి ఆరాధిస్తూ ఉంటాము. మన ప్రవర్తన ఎలా ఉందో అంటేనని గ్రహించుకోవాలని వాక్య భాగం సెలవిస్తుంది ప్రియులారా. చాలా వరకు ప్రార్థనలు ఎక్కడన్నా జరిగి వెళ్తూ ఉంటాము, ఆరాధిస్తూ ఉంటాము. చాలా వరకు అంటే మందిరమునకు వెళ్ళే మనము మన ప్రవర్తన ఎలా ఉంది అనేది గ్రహించుకోవాలంట. మరి ఏ పాడు పనులు చేసి ఆలయంకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనేది అది పరీక్షించుకోవాలంట. మనం దేవునికి అనుకూలంగా నడుస్తున్నామా లేదా అనేది పరీక్షించుకోవాలంట. వాక్యానుసారంగా ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాలంట. ఆయన సన్నిధికి అడుగు పెడుతూ ఉన్నాము కదా, మనము మన పరిశుద్ధత విషయంలో జాగ్రత్తగా చూసుకుంటున్నామా లేదా అని గ్రహించుకోవాలి. ఒక తండ్రి కూతురుకు కానివ్వండి, కొడుకుకు కానివ్వండి, ఏదో ఒక మాట చెప్తూ ఉంటాడండి, మంచిది ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు నాన్న అని చెప్తూ ఉంటాడు. కానీ కొడుకు వినుక లేక కూతురు వినుక తప్పుదారుల్లో వెళ్ళిపోతూ, తండ్రి నీ మాట అంటే నేను చాలా వింటున్నాను, నీ మాట అంటే గౌరవిస్తున్నాను అని చెప్తే ఏదన్నా ఒక ఇది ఉందండి? ఉండదు. ఎందుకంటే ఆ మాట విని నా తండ్రి ఇలా తప్పుదారుల్లో వెళ్ళకూడదు అని చెప్పాడు కదా, నేను ఆ మాట వినాలి కదా అని గ్రహించి పిల్లలు చెప్పింది వింటూ మన కుటుంబంలోకి వస్తున్నారు అంటే, లేక సంఘానికి వస్తూ ఉన్నారంటే తండ్రి మాట విన్నట్లు. మనము కూడా సంఘాల్లో తండ్రి నీ మాట వింటూ ఉన్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను అంటే నేను చేతులు ఇచ్చి ఆరాధించవచ్చు.
కానీ మన ప్రవర్తన తండ్రికి అనుకూలంగా ఉందో లేక సాతానికి దగ్గరికి వెళ్ళిపోతుందో అని గ్రహించుకోవాలి. చాలా వరకు నీవు మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన, మన ప్రవర్తన చాలా ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడు ఏదో ఒక గుంత ఉంటుంది అనుకోండి, లేక ఒక లోయ ఉంటుంది, అది అపాయము, అక్కడికి వెళితే నేను పడిపోతాను అనే ఒక జాగ్రత్త ఉండొద్దా మనకు? జాగ్రత్త ఉండాలి ప్రియులారా. లేకుంటే ఆ గుంటలో పడిపోతాం, లేవలేము మనము. ఆ గుంటలో పడిపోయే అవకాశము అక్కడ ఉంది. కానీ అక్కడ గుంటలోకి వెళితే ఇక్కడ ప్రమాదం ఉంది అనేది జాగ్రత్త ఉంటే నిజంగా ఆ జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. మనకు విశ్వాసులుగా కొనసాగుతున్న మనకు జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. కుటుంబంలో కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్త అనేది లేకపోతే చాలా వరకు సమస్యలు వస్తూ ఉంటాయి. చాలా వరకు సాతానికి అవకాశాలు ఇచ్చేస్తూ ఉంటాము. కానీ మన యొక్క ప్రవర్తన సరి చేసుకుంటూ ఉంటే ఆలయానికి వచ్చి, మందిరానికి వచ్చి ఆ దేవుని ఆరాధిస్తే, ఆయన్ని స్తుతిస్తే దేవుడు తగిన ఫలం మనకు దయచేస్తాడు. అలాగే మనము జాగ్రత్తగా ఉండమంటూ చెప్తుంది. బుద్ధిహీనులు అర్పించినట్లు బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. అంటే మనకు బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు అక్కడ ఉంటుంది అనేది తెలియకపోయినా తెలిసినప్పటికీ ఆ గుంటలోనే పడి సస్తాను అనే విధంగా వెళ్తూ ఉంటారు. ఎవరంటే వీళ్ళు బుద్ధిహీనులు, చెప్పిన మాట విననొల్లని వారు. అంటే వీళ్ళు బుద్ధిహీనులే. బుద్ధివంతులు ఎలా ఉంటారంటే ముందుగానే గ్రహించుకుంటారు, అక్కడ ఒక లోయ ఉంది, అక్కడ అపాయం ఉంది, నేను వెళ్ళకూడదు, వెళ్ళితే ప్రమాదము అనేది తెలుసుకుంటారు. అక్కడ సాతాను వేసే ఎరలు ఉంటావి, నేను వెళ్ళకూడదు అనేది గ్రహించుకుంటారు. దేవుని మాట ఇలా చెప్పింది. ఒక ప్రమాదంలో మనము పడక మునిపే మన ఆలోచన విధానము జాగ్రత్త పడాలి అనేది వాక్య భాగం సెలవిస్తుంది కదా. మనము జాగ్రత్తగా ఉన్నామో లేదా అనేది గ్రహించుకోవాలి. అలాగే దుర్మార్గపు పనులు చేయుదురు అంటే దుర్మార్గపు పనులు, అది ఎలాగోలాగో ఎర వేస్తూ ఉంటాడో ఆ ఎరల ద్వారా, సాతాను ఒక ఎరల ద్వారా పడిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటావండి. ఎన్నో సెల్ ఫోన్ల మన చేతిలోనే ఉంది కదంటే, పెద్ద మాగ్నెట్ ద్వారా దానిలోనే చెడిపోయే అవకాశం ఉంటుంది. మన పరిస్థితులు ఎలాగోలాగా మనము దేవుని నమ్ముకున్నాము కదా, వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నాము కదా, దేవుని నేను మాటలు ఎప్పుడు వింటున్నానే ఉన్నాండి, నేను తప్పిపోను అనేది కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అంటే ఎవరికైనా పడగొట్టే ఒక శక్తి ఉందండి సాతానుకు. అందుకే మనము జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. మన సన్నిధికి వస్తున్నాము సరే, మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండమంటూ వాక్య భాగం సెలవిస్తుంది. అలాగే యెషయా గ్రంథంలో మనము మరొక మాటను మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము దేవుడు పలికించిన ఒక మాటలను మనం శ్రద్ధగా గ్రహించుకోవాలండి. విడిచిపెట్టే ఏదో చెప్తారు, వినేజాం, వెళ్ళిపోతాం అనే వారంగా మనం ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. మనం సత్యాన్ని నమ్మి దాన్ని చేత పట్టుకొని సత్యాన్ని మనం నడిపించే వారంగా ఉండాలి. ఆయన ఎదుట మనం ఉన్నామనేది సత్యాన్ని గ్రహించుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం అండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన నీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడలను కొవ్వును నాకు వెక్కసమాయను. అంటే దేవుడు యొక్క మాట చెప్తున్నాడు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే అంటే దేవుని ప్రజలందరికీ ఆనాడు విశ్వాసులకు చెప్పిన రీతిగా, ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పిన విధానము ఈనాడు కూడా విశ్వాసులు కొనసాగిస్తున్న వారికి కూడా దేవుని ఆజ్ఞ, దేవుని మాట ఇది. విస్తారమైన బలులు నాకేలా, నాకెందుకు మీరు బలులిచ్చేది? మీ ప్రవర్తన మారినప్పుడు, మీరే సరిగ్గా ఉన్నప్పుడు, మీరే పాపంతో కొట్టుమిట్టలాడుతున్నప్పుడు మీ బలులు ఎందుకు? మీరు ఏదన్నా ఒక సేవ కొరకు అర్పించే ధనం ఎందుకు? నాకు పాస్టరు వాళ్ళు ఇచ్చే ఒక ధనం బట్టి సంతోషించినేమో, ఏదో పనికి సహాయకరిస్తున్నారు కదా,
ఏదో పనికి సహకరిస్తున్నారు, దేని కొరకైనా వాడుకోవచ్చు కదా అని సంతోషించవచ్చు. ఒక విశ్వాసి ఇచ్చిన ధనం బట్టి, విశ్వాసుడు ఇచ్చిన ఒక ధనం బట్టి దైవజనుడు సంతోషించును. కానీ దేవుడు సంతోషిస్తున్నాడా? మనం ఇచ్చే ధనము దేవుని కొరకు వాడబడుతుంది, నేను దేవుని వలన నేను ఫలము పొందుకుంటున్నాను అంటే నేను దేవుడు సంతోషిస్తున్నాడా? అది గ్రహించుకోవాలి. విస్తారమైన బలులు ఆనాటి కాలంలో ఎలా పడితే అలాగా ఉండండి, నేను బలులిస్తే సరిపోతుంది, ఎలా పడితే అలా ఉండనివ్వండి, పాపాలు చేసుకుంటూ దేవుని కోసం నేను బలులు ఇస్తాను, బాగా మేపిన దూడలను ఇస్తాను, కొవ్వుతో నిండిన ఒక గొర్రెలను కానివ్వండి, మేకలను కానివ్వండి బలుగా నేను సమర్పిస్తాను. నా జీవితం ఎలా పడితే అలా ఉండని, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు అనుకోనిండొచ్చు. ఈనాటి కాలంలో క్రైస్తవులు అలాగే అవుతున్నారండి చాలా వరకు. కొంతమంది నిజాయితీగా ఉంటున్నారు, కొంతమంది ఎలా పడితే అలాగే వాళ్ళ ప్రవర్తన సరిగ్గా లేక నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పుకుంటూ, దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పుకుంటూ నీచమైన కార్యాలు చేసేవారు సంఘస్థుల్లో కూడా చాలా వరకు ఉన్నామండి. వాడికి ఏది అంటే దేవుడు నన్ను చూడడులే, దేవుడు ఏం చేస్తాడు, దేవుడు పరలోకంలో ఉంటాడు కదా, దేవుడు ఎందుకు చూస్తాడు అంటే నువ్వు నీచమైన కార్యాలు, దేవుడు ఆయన సెలవు లేకుండా ఏదన్నా జరగలేదండి, ఆయన ఎక్కడికి పోయినా ఉంటాడు. నువ్వు ఒంటరిగా గదిలో ఉన్నప్పుడు కూడా నీ ప్రవర్తన చూసే దేవుడు ఆయన పరిశుద్ధుడు. నిన్ను కూడా నువ్వు సంఘంలోకి వస్తున్నావు కదా, నువ్వు కూడా పరిశుద్ధత కలిగి యథార్థం కలిగి ఉండాలి అంటే నన్ను చెప్తున్నాడు. మన చాలా వరకు సత్యం బోధించే సంఘాల్లో నువ్వు సత్యంగానే ఉండు, నువ్వు పరిశుద్ధతగానే ఉండు, నేను నీతిగానే ఉండు అంటేనే బోధిస్తారు. చాలా వరకు అసత్యంలో నడిచేవారు ఊరికే ఒక ఆరాధన అనే పాట ద్వారానే వాళ్ళు చాలా నేను దేవుని ప్రేమిస్తున్నాను, ఎక్కువగా ఆరాధించానండి, ఇప్పుడు చాలా సంతోషం అయిపోయింది అనుకోని ఉండొచ్చు. కానీ బయటికి వెళ్ళాక నిజంగా వాళ్ళ నోటలో వచ్చే దుర్మైన ఒక మాటలు, అసహ్యమైన మాటలతో ఉంటూ ఉంటారండి. చాలా వరకు వింటూనే ఉంటున్నాము, మీరు కూడా చూస్తూనే ఉంటారు. కానీ మన ఒక ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనము మారు మనసు పొంది సంఘంలోకి వచ్చి ఆయన కోసం ఏదన్నా చేస్తున్నానండి, ఆయన కోసం ఆయన పని కోసం నేను ఏదన్నా చేస్తున్నానని అంటే నేను అనుకుంటున్నామా? మనము గ్రహించుకోవాలండి. విస్తారమైన బలులు నాకెందుకు? మీరు మారనప్పుడు మీరు డబ్బిస్తే ఏంటి, దేవుని పని చేస్తే ఏంటి, కోట్ల పెట్టి ఒక సభను నిర్వహిస్తే ఏంటి నాకు ప్రయోజనము? మీ ప్రవర్తనే మారకుండా, మీ యొక్క ఆలోచన తీరు మారకుండా నాకు ఎంత పెడితే ఏంటి, నేను అర్పణను ఒప్పుకోను, మీరు చేసే ఒక పని నేను అంగీకరించను. మొదట మీ ప్రవర్తన మారుకోవాలి. మీ ప్రవర్తన మారితే నిజంగా మీరు చేసే ఒక ఆరాధన నేను వింటాను. మన క్యారెక్టర్ బాగుంటే దేవుడు ఎక్కడన్నా కానివ్వండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. మొదట ఏమి ఉండాలి? మన క్యారెక్టర్ అనేది బాగుండాలి, మన ఒక ప్రవర్తన బాగుండాలి, అంతరంగమందు శుద్ధి, నిజంగా పరిశుద్ధత కలిగి ఉండాలి. మన అంతరంగంలో చెడునంతా పెట్టుకొని దేవానికి ఆరాధన, తండ్రి నీకు మహిమ అంటే ఏం ప్రయోజనం అండి? అలాంటి ఒక ఆరాధన నిజంగా అంగీకరించాడు. అలాగే మనం చూసినట్లయితే మేకల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు అంటున్నాడు. అంటే మీరు మేకలు తెచ్చిన, గొర్రెలు తెచ్చిన, ఆనాటి కాలంలో ఇశ్రాయేలు జనాంగము చేసేవారు కదండి, బలులు అర్పించేవారు, యాగాలు చేసేవారు, పొట్టెలను వధించేవారు. ఇదే మాకు పాపము విరుక్తి చెందుతుంది దీని ద్వారా అనుకునేవారు. కానీ ఇక్కడ చెప్తున్న మాట, ఈనాటి కాలంలో విశ్వాసులకు చెప్తున్న మాట ఏంటంటే వాటి యందు నాకు ఇష్టము లేదు. మీరు ఎంత యాగాలన్నా చేయండి, ఇప్పుడు బలులు కోరట్లేదు, దేవుడు కనికరాన్నే కోరుతాడు. దేవుడు కరుణామూర్తి, ఆయన కనుకరిస్తూ ఉంటాడు. అలాగంటేనని ఎప్పుడు చేసేవన్నీ చేసుకోపోతుంటే ఒకానొక సందర్భంలో ఆయన ఎదుట నిలబడాలి. నువ్వైనా నేనైనా ఎవరైనా విశ్వాసులు అని చెప్పుకోబోయే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన ఎదుట నిలబడాలి. ఆయనకు తల వంచాల్సిండేది ప్రతి ఒక్కరు. ఆయన ఎదుట మనం ఎలా ఉన్నామో, ఎలా పడితే అలాగా ఉంటే ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా? మనం మనుషులండి, తప్పిపోతూ ఉంటాం. ఆయన వాక్యం ద్వారా ఎప్పుడునూ సరి చేసుకోవాలి. నేను పర్ఫెక్ట్ అంటే ఎవరు పర్ఫెక్ట్గా ఉండరు.
నీతిమంతుడు లేదు, ఒక్కడు కూడా లేదు అంటే వాక్యభాగం సెలవిస్తుంది. ఆయన మహిమను మనం పొందలేకపోతున్నాను. పాపం అడ్డొచ్చేస్తూ ఉంటుంది. కానీ మన పాపపు విషయంలో తప్పిపోతున్నాము గనక ఆయన మార్గంలో నడాలంటే ఒక్కొక్క మాటను మనం హృదయంలో పెట్టుకోవాలండి. మొదట మనం హృదయంలో పెట్టుకుంటేనే పాపానికి దూరంగా ఉండగలము. కనుక మనం అలాంటి వారంగా ఉండాలి. అలాగే 12వ వచనం చూడండి, ముఖ్యమైన మాట. ఈనాటి కాలంలో క్రైస్తవులందరికీ చెప్పబడిన మాట ఏంటో, మనం ఎలా పడితే అలా ఉండకూడదు అని చెప్పబడుతున్న మాట 12వ వచనం మనం చూడండి ఒకసారి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడని, మీరు ఎలా పడితే మీ జీవితాలు ఎలా పడితే అలా ఉండి నా సన్నిధికి మీరు వస్తున్నారా కదా నన్ను ఆరాధించడానికి. మీ ప్రవర్తన సరి చేసుకోక, మీ యొక్క ఆలోచన తీరు మార్చుకోక ఎలా పడితే అలా వచ్చి నన్ను ఆరాధిస్తున్నారే, మీ ఆవరణము తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వారెవరు? ఎవడు రమ్మన్నాడు? దేవుడేమన్నా రమ్మన్నారా? లేదండి. మనం వచ్చాము, దేవుడు పిలిచాడు. కానీ మనం ఎలా ఉండమంటూ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట సెలవిస్తుందో గ్రహించుకోవాలి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి ఐగుప్త దేశాన్ని నుండి పితరులని రప్పించినప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు తెలిసిన. వాళ్ళు కూడా చెప్పలేదంటండి. ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని రప్పించడానికి మోషేని పంపించినప్పుడు దేవుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పిస్తాడండి. ఏంటంటే వాళ్ళని ఏది కోరలేదు నేను, బలులు కానివ్వండి, యజ్ఞవేదలు కానివ్వండి, యాగాలు కానివ్వండి, ఏది నేను కోరలేదు. కానీ ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాను. అదేంటంటే తెలిసిన, మీరు నా మాట గైకొని నా మాటలు అనుసరిస్తే నేను నీకు దేవుడుగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉందరు అంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఆనాటి కాలంలో చెప్పబడిన మాట ఈనాటి కాలంలో కూడా మనకు వర్తిస్తుందా లేదండి? ఇప్పుడు వర్తిస్తుందంటే ఆయన మాట వినే వారంగా ఉండాలండి ప్రతి ఒక్కరు. ఏదో వింటున్నామండి, సరిపోతుంది, ఈ ఒక్క గంట ఏమే కదా, దేవుని కోసం బ్రతికేస్తాంలే అంటే బయటికి వెళ్ళి అదే పనులు చేస్తూ ఉంటే నిజంగా అన్యులు మేలండి. అన్యుల్లో కూడా మంచి వారు ఉన్నారండి. పాపానికి దూరంగా అసహించుకునేవారు ఉన్నారండి. కొంతమంది అయినా ఉంటారండి. నిజంగా మనము క్రీస్తులోకి వచ్చి సత్యాన్ని నమ్ముకుంటున్నాం కదా, మనము ఎలా ఉన్నామో గ్రహించుకునే వారంగా మనం ఉండాలని మరొక మాట మనము చూసినట్లయితే మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనము చూసుకుందామండి. దేవుడు మనకు చెప్పబడిన మాట ఏంటి, దేవుడు ఏ ఆజ్ఞగా మనకు ఇచ్చాడు, విశ్వాసులుగా కొనసాగుతున్న క్రైస్తవులకు దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడు, దేన్ని అనుసరించి నడవమంటున్నాడో ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 33వ వచనం అండి. పూర్ణ హృదయముతోను పూర్ణ వివేకముతోను పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు ఒకడు తన్నువలే తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పెను. మనకు ఏం చెప్తున్నానంటే పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమించాలంట. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా ప్రేమించడం? దేవుణ్ణి గొప్పగా ఆరాధించడం. ఏంటి? అన్ని విషయాల కంటే, అందరికంటే దేవుని ఎక్కువగా ప్రేమించడం. ఆయన్ని ప్రేమించేదే పూర్ణ హృదయముతో ఆయన అంగీకరించడము, ఆయన మాట వినడము. ఇదే మనకు ఆజ్ఞగా దేవుడు ఇచ్చాడని సెలవిస్తున్నాడు. మనం పైనుంచి చూస్తే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అంట ఇది. ఏంటంటే ఆ ఆజ్ఞ పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించుటయు. మనల్ని మనం ప్రేమించుకుంటాం, అలాగే నీ పొరుగువాడిని కూడా ప్రేమించు. నీ పొరుగువాడు ఏదన్నా ఆకలితో ఉన్నాడు అనుకోండి, భోజనం పెట్టే వారంగా ఉండాలి, అసహించుకునే వారంగా ఉండకూడదు అని చెప్తుంది. అంటే నీ పొరుగువారు ఎవరు ప్రభు అంటే ద్వేషించేవాళ్ళ అంటే ఎవరు పొరుగువారు? పొరుగువారు అంటే దేవునికి అవిధేయులైన వారు.
అలాంటి వారికి మనము ప్రేమించే వారంగా ఉండాలంట. నీ పొరుగు వారిని ప్రేమించని, నిన్ను ఎలాగైతే ప్రేమించుకుంటావో పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, నీ పొరుగు వారిని ఎలా ప్రేమించాలి, ఇది ఆజ్ఞగా ఇవ్వబడింది. బలులన్నిటికంటే ఇది శ్రేష్టమైనదంట. అలాగే చూడండి మరొకసారి, అది పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ప్రేమించటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించటయు సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అధికమైనది. అంటే నువ్వు ఎన్ని హోమాలు చేసినా, నాటి కాలంలో హోమాలు చేశారు కదండి, హోమాలు, బలులు, త్యాగాలు ఎన్నో చేశారు కదా. దేవుడు చెప్పిన ఒకరికి చెప్పాడు కదా, అబ్రహాము గారికి బలులు చెప్పాడు కదా, బలి ఇమ్మంటూ కుమారుని అనవచ్చు మనం. అంటే అక్కడ పరీక్షకు, అంటే దేవుడికి ఒక సాదృశ్యంగా చెప్పాడు అక్కడ. ఆ ఒక బలి ఇవ్వడానికి సాదృశ్యంగా దేవుడు చెప్పాడు అక్కడ, నా కుమారుడు బలి ఇవ్వగోరుతున్నాను కానీ నీ కుమారుడు కాదు అంటే అని అబ్రహాము గారికి చెప్పాడు. కానీ మనం అనుకుంటూ ఉంటాము, అబ్రహాము గారికి చెప్పాడు కదా బలి ఇమ్మంటూ అంట. దేవుడు చెప్పినదేంటి, ఆయన మాట ప్రకారము ఆయన ఇష్టానుసారంగా నడవమంటూ ఆజ్ఞగా మనకిచ్చాడు. గనుక మనం మరొకసారి మనం చూసినట్లయితే సర్వాంగ హోమముల కంటే బలుల కంటే అది అధికము. అంటే నువ్వు బలులు ఇవ్వట్లేదు, బలులు ఇచ్చే ఒక అవసరత లేదు ఇప్పుడు. అంటే దేవుని కోసము నువ్వేదన్నా ఖర్చు పెడుతున్నావండి అనుకోండి, కానీ ఆ ఖర్చు పెట్టే విధానము అవసరం లేదు. ఎందుకంటే నీకున్న దాంట్లో దేవుని పని చేయి. నువ్వు నీ యొక్క క్యారెక్టర్ సరిగ్గా ఉంటే, నీ యొక్క విధానం సరిగ్గా ఉంటే దేవుని పని నీ ఇష్టానుసారంగా చేయి, దేవునికి ఇష్టమైన రీతిలో చేయి. కానీ నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే, నువ్వు ఎలా పడితే అలా ఉండి దేవునికి నేను ఏదో ఇచ్చేస్తాను, డబ్బులు ఇచ్చేస్తానండి, లేక ఏదో పనుల్లో నేను పాలవారం తీసుకుంటున్నాండి అంటే సరిపోదు అది. అంటే సర్వాంగ హోమముల కంటే బలుల కంటేనే అది అధికముగా ఉండాలి. అంటే మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్త పడాలి. ప్రవర్తన అంతటి ఏందో ఆయన మెప్పు తెచ్చే వారంగా మనం ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది. అలాగే మీకా గారు ఏం చెప్తారో ఒక మాటను మనం చూసుకొని ముగించుకుందాం ప్రియులారా. మీకా గ్రంథము మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. మనం ఏం కోరుకున్నాడండి దేవుడు? ఏదన్నా డబ్బు ఇవ్వండి, ఆస్తి ఇవ్వండి, మీ ద్వారా నేను ఏదన్నా మెప్పు కోరుకుంటున్నాడు దేవుడు? మనము ఉన్నదంతా ఈ సమస్తమంతా ఆయన ఇచ్చాడు, మనం ఏది తేలేదు ఇక్కడ. ఆయన ఇచ్చాడు గనక మనము ఏదో నాకు ఇంత ఉంది, నాకు అంత ఆస్తి ఉంది, ఏదో నేను గొప్పగా బ్రతికిపోతున్నాము అంటే మెరిసిపోతూ ఉంటాం, మురిసిపోతూ ఉంటాం. కానీ అదంతయు దేవుడిచ్చిందేదని గ్రహించుకోరు. మనము విశ్వాసులుగా మనము గ్రహించుకోవాలి. ఏది ఉత్తమో మనకు తెలుసు కదండి. సత్యంలోకి వచ్చాము, ఆయన మాటలు వింటూ ఉన్నాము. ఏది ఉత్తమమో, ఏది చేయాలో, ఏది చేయకూడదో దేవుడు చెప్పాడు కదా మనకు. దేవుడు చెప్పాడు ఏది ఉత్తమమో, ఏది నీకు మంచిదో నీకు తెలుసు కదా. ఆయన చెప్పిన మాట గ్రహిస్తూ ఉన్నాము కదా, అది నీకు తెలుసు కనుక తెలియజేయబడి ఉన్నది కదా. న్యాయముగా నడుచుకొనుటయు, మన ప్రవర్తన అంతటి ఏముండాలంట? న్యాయం ఉండాలంటండి. మనం చేసే పనులు ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాము, ఒక్కొక్క పని కాదండి మనం చేస్తూ ఉండేది. అంటే మనము చేస్తూ ఉంటాం పనుల్లో, మనం న్యాయంగా నడుచుకుంటున్నామా లేదా? ఏదో ఒక పని ఒక విషయంలో అప్పగింపబడుతుంది, కుటుంబంలో కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, ఏదో ఒక పని, ఇది నీ పని చేయి నాన్న, ఇది పని నువ్వు చేయి అంటే చెప్తూ ఉంటారు అనుకోండి. అది సరిగ్గా చేయలేదంటే అప్పుడు తండ్రి మాట కానివ్వండి, భర్త మాట కానివ్వండి విన్నట్టుగా ఉంటుందా? అది లేదండి. తండ్రి మాట విన్నట్టుగా ఉంది అంటే ఆ తండ్రి మాట నువ్వు వింటేనే కూతురు నువ్వు విన్నట్టు. లేకపోతే ఆయన చెప్పిన మాట నువ్వు వినలేదు అంటే తండ్రి మాట తోచేసినట్లు లెక్క నీకు. అంటే మనకి ఏది చెప్పబడిందో
ఆ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనుష్యుడానికి ఏది ఉత్తమం మనకు తెలియజేయబడి ఉంది కదా. నీకు ఏది సత్యము ఏది అసత్యము తెలుసు కదా, దేవుడు చెప్తూ ఉన్నాడు కదా. ఇది పాపము, ఇది పరిశుద్ధత వైపు నడిపేది, ఇది సాతాను వైపు నడిపేది అనేది చెప్పబడుతుంది కదా. అది చెప్పిన మాట మనము విడిచిపెట్టేస్తాం అనుకోండి. ఇప్పుడు చెప్పిన మాట పొద్దున్నేకి విడిచిపెట్టేస్తాం, లేక బయటికి వెళ్ళేదానికి విడిచిపెట్టేస్తాం అనుకోండి, ఆ మాట మనతో ఉంటుందా? పాపాన్ని ఎదిరించగలమా మనము? సాతాను వేసే ఎరలు మనము ఎదుర్కోవాలంటే మనలో ఏముండాలంటే ఖడ్గమనే ఖడ్గాన్ని మనం ధరించుకోవాలి కదండి. ఆ వాక్య ఖడ్గాన్ని మనం ధరించుకుంటే నిజంగా ఆయన ఎదుట ఏది ఉందో జాగ్రత్త పడతాం. ఏది అక్కడ సాతాను వేసే ఎరలు ఏది అడ్డొస్తూ ఉందో మనము గ్రహించుకుంటాం. అలాంటి వారుగా మనం ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ ఎదుట దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా దేవుడు అడిగినది. దేవుడు ఒక బలి కోరట్లేదు, ఏదో నువ్వు ఖర్చు పెట్టు దేవుని కోసం అడగట్లేదండి. దేవుడు మన ద్వారా ఏమి ఆశిస్తున్నాడంటే, నా మాట విను, మొదట నా మాట విను, నీకు ఆరోగ్యానికి మంచిది, నిన్ను పరలోకాన్ని వైపు తీసుకెళ్తుంది ఆ మాట. నా మాట వింటే, నా ఆజ్ఞను గైకొని నువ్వు నడిచిన ఎడల నువ్వు దేవుని యందు నిలిచెదవు. ఆయన యథార్థమైన వాడు కాబట్టి మనం ఈ రోజుల్లో మన క్యారెక్టర్ ఎలా ఉందో పరీక్షించుకోవాలండి. మనం ప్రతి ఒక్క విషయంలో పడిపోయే వారంగా ఉన్నామో లేదు, దేవునికి దగ్గర అయిపోతున్నామో లేదుక సాతానికి దగ్గర అయిపోతున్నామో మనము ఈ యొక్క వాక్యము ద్వారా మనము గ్రహించుకోవాలి. ప్రతి ఒక్క మాటలను మనము నాకు చెప్పిన మాటలు ఇవి గ్రహించుకొని మన హృదయంలో పెట్టుకొని దాని ప్రకారంగా నడుచుకునే వారంగా ఉందాము. దేవుడు కోరిండేది బలి కాదండి, కనికరాన్ని కోరుతుంటాడు. దేవుడు మన తప్పులను సరిదిద్దడానికి వచ్చాడు తప్ప మనను బలిని అర్పించు, మీరేదో చేసేయండి అని చెప్పట్లేదు. కానీ గ్రహించుకొని సత్యాన్ని మనము గ్రహించుకొని సత్యాన్ని వెంబడించే వారంగా ఉందాము. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని, ఈ మాటలు నేను ముగిస్తున్నాను, మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేదైతే ముందున్న సమయాన్ని మనము దేవుడు ఒక వాక్యాన్ని సిద్ధపరిచి ఉంటాడు. దేవుడు మన ద్వారా తండ్రి ద్వారా ఏది మాట్లాడతాడో ఆయన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనకి ఇవ్వబడిన మాటల ప్రకారంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇంతవరకు ప్రభా నీ విలువైన మాటల ద్వారా తండ్రి మాకు వినిపింప చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. మేము సంఘానికి వస్తున్నాము, మా ప్రవర్తన విషయమై జాగ్రత్త పడుతున్నామా లేదా, మా ప్రవర్తనలో తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు మా ప్రవర్తన విషయం మీద ఎలా ఉంటున్నామో తండ్రి నీకు మాత్రమే తెలుసు గనక మా ప్రవర్తన అంతటిలో నీకు మెప్పు తెచ్చే బిడ్డలుగా మేము ఉండడానికి సహాయము చేయండి. సంఘాన్ని జ్ఞాపకము చేసుకోండి ప్రభువా. సర్వసత్యములోనికి సంఘాన్ని నడిపించండి తండ్రి. నీకు మెప్పు తెచ్చే పిల్లలముగా మేము ఉండడానికి సహాయము చేయండి తండ్రి. సాతాను వేసే ఎరలకు మేము లొంగిపోకున్నట్లుగా ప్రభువా నీ వాక్యం అనే ఖడ్గాన్ని మేము ధరించుకొని సత్యాన్ని వెంబడించే వారముగా సాతాను ఎదిరించే పిల్లలుగా మమ్మల్ని తీర్చిదిద్దామని వేడుకుంటూ ప్రభా నన్ను మరుగు చేసుకొని ఇంతసేపు మాట్లాడింపజేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఏదన్నా తప్పుగా మాట్లాడింటే నన్ను దయచేసి క్షమించండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తండ్రి నిన్ను నేర్చుకొని నీ పాదాల చెంత నేర్చుకొని తండ్రి నిన్ను మెప్పు పెట్టించే బిడ్డగా నన్ను వాడుకోమని తండ్రి ముందున్న సమయమంతా నీ దాసుడు వాక్యాన్ని విత్తబోతుండగా సమయోచిత జ్ఞానాన్ని దయచేస్తారని నమ్ముచు ప్రభా నీకు మెప్పు తెచ్చే పిల్లనుగా తండ్రి ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరు ప్రభా నీ ఎదుట నేను మాట్లాడుతున్నారని గ్రహించుకొని భయముతోనూ భక్తితోనూ ప్రవర్తించేలాగా నా బోధ చేసే విధానములాగా తండ్రి మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, భద్రపరచండి, సత్యముతో ప్రతిష్ఠింపజేయమని తండ్రి ఘనత మహిమ ప్రభావములు మీకొక్కరికి కలుగజేస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఎక్కువపరుస్తూ యేసుక్రీస్తు నామంలో వచ్చిన ప్రార్థన సమర్పించి వేడి పొంది ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రియులారా. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియులారా, ఇంతవరకు మనము విన్న ఈ వర్తమానం బట్టి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, మనం ఎన్ని దేవునికి అర్పణలు ఇచ్చినా, ఎన్ని బలులు మనం ఆయన బలులేం కోరడు, కానీ
బైబిల్లో ఒక మాట ఉంటుందండి, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి అంట. విరిగి నలిగింది ఎవరైతే ఆ హృదయం ఉంటుందో అదే నిజమైన ఇష్టమైన బలి. ఆయనకు ఇష్టానుసారంగా ప్రవర్తించి ఆయనకు అనుకూలంగా నడుచుకొనుటయే ఆయన కోరుతున్నాడు కదా. న్యాయముగా నడుచుకొనుట, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుటయే ఆయన కోరుతున్నాడు మనల నుండి. ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. నేటి కాలంలో కూడా చాలా మంది కోడెని కానీ గొర్రెని కానీ మేకల్ని కానీ బలి చేస్తే నా పాపం వెళ్ళిపోతుంది అన్నట్లుగా చాలా మంది నేటి కాలంలో కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నవారు. అలాంటి దాంట్లో నుండి మనం బయటకు వచ్చి ఈ రోజున ఇక్కడ కూర్చున్నాం. సో మనకు ఈ బలులు అనేటివి కేవలం అది మనం తినడానికి మాత్రమే, కానీ ఆయనకు మాత్రము ఏమాత్రము ఆ బలులు అనేది మన నుండి ఆయన ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నీ హృదయాన్ని ఆయన కోరుతున్నాడు, మన ప్రవర్తనను సరి చేసుకున్నట్టే ఆయన కోరుచున్నాడు. గనుక ప్రియులారా, ఇలాంటి ఈ ఒక్క వర్తమానం అందించిన సహోదరికి సంఘపేట తరపున వందనాలు చెల్లిస్తున్నాండి. అలాగే మనము లేచి నిలబడుకున్నట్లయితే మనం ఒక పాట పాడుకొని దేవుని నామానికి మహిమపడతామండి. దేవా, ఇహలోక సంబంధమైన ఆశలలో కలుషితమైన నన్ను శుద్ధినిగా చేశావు. మలినమైన నా బ్రతుకు శుద్ధి చేసావు. అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన, అందుకో దేవా నా దీన స్తుతులు, అందుకో దేవా నా దీన ప్రార్థన.
లేని నాకు అధికారం ఇచ్చావు. పాపినైన నన్ను నిలువబెట్టావు. గౌరవం లేని నాకు అధికారం ఇచ్చావు. చనిపోయిన నన్ను బ్రతికించావు. నీ ప్రేమతో నన్ను బందీని చేశావు. పాడైన నా బ్రతుకు పరిమళముగా చేశావు. పాడైన నా బ్రతుకు పరిమళముగా చేశావు. అందుకో దేవా నా దీన స్తుతులు. అందుకో దేవా నా దీన ప్రార్థన. అందుకో దేవా నా దీన స్తుతులు. అందుకో దేవా నా దీన ప్రార్థన. పాపినైన నన్ను వెదకి రక్షించావు. నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. పాపినైన నన్ను వెదకి రక్షించావు. నశించిన నన్ను వెదకి రూపుదిద్దావు. ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను. ఏమిచ్చి నే నిన్ను దర్శించగలను. అందుకో దేవా నా దీన స్తుతులు. అందుకో దేవా నా దీన ప్రార్థన. అందుకో దేవా నా దీన స్తుతులు. అందుకో దేవా నా దీన ప్రార్థన. అలాగే ప్రియులారా, మనం కూర్చున్నట్లయితే రెండవ వర్తమానం కూడా మనము ఈ సమయాన్ని అన్నయ్య గారికి అందిద్దాము. ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి. ఇంకొకటి ఏంటంటే ఒళ్ళు దగ్గర ఉంచుకొని మనం దేవుడి వాక్యం వినాలి. ఎందుకంటే దేవుడే ముందుండి మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన మాటలు చెవులో ఉంటే మనం ఇక్కడే ఉంచుకొని ఆసక్తి కలిగి దేవుడి మాటలు వినాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేసి అన్నయ్య గారికి ఆహ్వానిస్తాను. దేవుని మహాపరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్యభాగం మనకిద్దాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామములకు కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ అర్హత లేని మాకు ఇలాంటి భాగ్యాన్ని ఇచ్చి, ఏ జ్ఞానము లేని మాకు నీ మహోన్నతమైన జ్ఞానాన్ని నేర్పిస్తున్న విధానమును బట్టి తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మహోన్నతమైన జ్ఞానాన్ని నేర్చుకోబోతుండగా నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మాకు నేర్పించండి. కూర్చొని నీ పద సన్నిధిలో నేర్చుకొని దాని ప్రకారముగా నడిచి నీ సన్నిధిలో చేరున్నట్లుగా మా అందరికీ అవకాశమును దయచేస్తున్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. శ్రద్ధ కలిగి నేర్చుకున్నట్టుకు వినిన దాని ప్రకారంగా మా జీవితంలో మేము ప్రవర్తించుటకు, మా జీవితాలు సరి చేసుకున్నట్టుకు సహాయము చేయండి. ఇంతవరకు నడిపించిన విధానమును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ముందున్న సమయము కూడా మీరే నాతో మా అందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీకు మహిమకరంగా మేము జీవించినట్లు మా జీవితాలు తిద్దుకునే మహాభాగ్యాన్ని, జ్ఞానాన్ని, వివేకాన్ని మా అందరికీ దయచేయమని నీ పాదాలు పట్టుకొని బతిమాలుకొని ప్రార్థించి సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా కన్న తండ్రి. ప్రభు పేరిట చేరి వచ్చిన మీ అందరికీ ఉదయపూట వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుని మాటలు, మంచి దేవుని ఆరాధించుకొని దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చిన మనమందరం ఎంతో నిలము. నిజమైన దేవుని తెలుసుకునేట్టు మహాభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నిజమైన దేవుడు, నిజమైన తండ్రిని తెలుసుకునే భాగ్యాన్ని మనకిచ్చాడు. అందుకు ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించినా చాలదు ప్రియులారా.
చాలదు. ఒక వాక్యాన్ని చూసుకొని మనం ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము మొదటి వచనం నుండి ఒక 2 వచనాలు చూసుకొని మనం ప్రారంభించుకుందాం. దేవుని మాటలు నేర్చుకుందాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. పిల్లరా, దావీదు గారు చెప్తున్నటువంటి మాటల్లో ఆయన ఒక దేవునితో సత్సంబంధము కలిగిన వాడుగా, మంచి సంబంధము కలిగిన వాడుగా దావీదు గారు రాయించినటువంటి గ్రంథములో, కీర్తన గ్రంథములో 32వ అధ్యాయములో మొదటి వచనములో నుండి ఏం రాయించాడు ఆయన? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. ఇక్కడ తన అతిక్రమముల పక్కలో దాన్ని తీసివేసి, మనము తీసివేసి అంటే సైడ్ పెట్టి కాదు, కానీ మనం చదివేటప్పుడు మన అతిక్రమములకు పరిహారము నొందిన వారుగా మనం ఉంటే మనం ఎవరు? ధన్యులము. మొదట మన అతిక్రమములకు పరిహారము దొరికిన ఎడల మనం ఇప్పుడు ధన్యులమా కాదా? మనం ఖచ్చితంగా ధన్యులే. ఎందుకు ధన్యులమో? మన అతిక్రమములను దేవుడు తీసేశాడు కాబట్టి మనము ధన్యులము. అలాగే ముందుకెళ్తే తన పాపమునకు పశ్చాత్తాపము నొందినవాడు ధన్యుడు. ఇక్కడ కాస్త ఆలోచించాలి ప్రియులరా. తన పాపమునకు, మన పాపమునకు పశ్చాత్తాపము నొందినవాడు ధన్యుడు. మన పాపాలకి పశ్చాత్తాపం పొందామా అని మనం ఆలోచించాల్సి వస్తుంది. ఇక్కడ ఏ తప్పు నేను చేయలేదన్న వారు ఎవరైనా ఉన్నారు? అక్కడ ఉన్నారండి? పుట్టినప్పటి నుంచి నేను ఏ తప్పు చేయలేదండి, నేను ఒరిజినల్గా తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చాను అలాగే ఉన్నా, అలాంటి పరిశుద్ధత నాలో ఉంది, ఇప్పుడు కూడా ఎవరు కూడా నన్ను ఏలైతే చూపించలేరు అన్నవారు ఎవరైనా ఉంటే చేతలేదండి పిల్లలు? ఉన్నారా ఎవరైనా? ఎవరు లేదు కదా? ఎవరు ఎత్తలేము. ఎవరు కూడా ఇలాంటి సాహసం చేయలేము. నాలో పాపం ఉందని మీలో ఎవరు చూపించగలరు అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవరు? యేసు ప్రభు మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా లేదు. ఆడవారిలోనైనా లేదు, మగవారిలోనైనా లేదు, ఎవరు కూడా లేరు. కానీ మనం ఏమనుకుంటాము? మన మనసులో ఏముంటుంది? నేను పర్ఫెక్ట్ అనుకుంటారా? అనుకుంటా ఉంటారు లేదా? అనుకుంటారు, ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. నేను పర్ఫెక్టే, నేను దేంట్లో కూడా అన్నిట్లోనూ పర్ఫెక్టే, నేను ఏది తప్పు చేయను అనేవారు కూడా కొందరు ఉంటారు. సమర్థించుకుంటూ ఉంటారు. అనుకుంటూ ఉంటారా? అనుకుంటుంటారు. ఈ 2వ వచనంలో మొదటి వచనం నుండి 2వ లైన్లో ఏముందంటే, తన పాపమునకు పశ్చాత్తాపము నొందినవాడు ధన్యుడు. పాపాలు చేసాము, మనకు ఒక దావ దొరికింది, దాన్ని తుడిచి వేసుకునేటువంటి దావ మనకు దొరికింది. ఇక్కడ దొరికింది? యేసు ప్రభు దగ్గర దొరికింది. ప్రభుని నమ్ముకుంటే మన పాపాలన్నీ వెళ్ళిపోతాయి, వదిలి వెళ్ళిపోతాయి. వాటి నుంచి ముక్తి దొరుకుతుంది, మనకి స్వర్గం దొరుకుతుంది. ప్రతి ఒక్క దీంట్లోనూ ముస్లిమ్స్తో కానీ, హిందువుల్లో కానీ, ఏ ధర్మానికి వెళ్ళినా ఏం చెప్తారంటే, మాకేం కావాలి? ముక్తి కావాలి, మాకు పరలోకం కావాలి. పరలోకంలోకి వెళ్ళాలి. ఒక మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి?
పరలోకానికి వెళ్ళాలి. ఎవరైనా ఏదైనా అడిగితే చనిపోయారండి అంటే వాళ్ళు దేవుని దగ్గర ఉన్నారండి, స్వర్గంలో ఉన్నారండి అంటారు. ఏం పని చేశారో ఎలా చనిపోయారో తెలియదు, కానీ వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళ పైన ప్రేమను బట్టి ఏమంటారు? వాళ్ళు పరలోకంలో ఉన్నారండి, చనిపోయారండి లేదండి ఇక్కడ అంటారు. మనకు కూడా విముక్తి కావాలో వద్దు? పాపము నుండి పశ్చాత్తాపం కావాలి. ఎప్పుడు వస్తుందండి పశ్చాత్తాపం? ఎప్పుడు వస్తుంది పశ్చాత్తాపం? మారు మనసు ఖచ్చితంగా అవసరం అండి. ఇక్కడ మారు మనసు ఉంటే కానీ పశ్చాత్తాపం మనకి పశ్చాత్తాపం దొరకదు. అసలు పాపం నుండి విముక్తి దొరకదు. నువ్వు ఇప్పుడు దేవుని దగ్గర ఈరోజు వచ్చావు, ఏదో ఒప్పుకున్నావు, ప్రార్థనలో ఈ పని చేయకూడదు అని డిసైడ్ అయ్యావు, వెళ్ళావు. మరలా వెళ్ళి అదే పని చేస్తున్నావు అంటే నీ పాపంకి విముక్తి దొరికిందా లేదా అని చెప్పాలి. ఎన్నడూ కూడా లేదు, దొరకదు, అస్సలు దొరకదు. నీకేం కొదవైంది? ఇలా చేయడానికి ఏం కొదవైంది? ఇక్కడ వచ్చి దేవుని మాటలు విన్నాం కదా, మరలా వెళ్ళి చేస్తున్నారంటే వాళ్ళకి ఏం కొదవైంటే అలా చేస్తారండి. ఏదో కొదవైంటే కానీ వాళ్ళు చేయరాలా కదా. ఇప్పుడు తెలిసింటే చేస్తారండి. నిజంగా తెలిస్తే, నీకే నిజంగా దేవుడు చెప్పిన మాట నీకు అర్థమైతే, నువ్వు బయటికి వెళ్ళినా ఎక్కడన్నా ఉన్నా ఎలాంటి స్థితి నీకు వచ్చినా ఆ స్థితిలో కూడా నువ్వు దేవుడికి అవదేవుడు కావు, అవదేవురాలు కావు. అలాంటి ధైర్యం సాహసం చేయరు. ఏం కొదవ ఏంటుందండి? వాక్యములు సారాంశం నీకు కొదవైంది, రాలే, నీకు ఎక్కలే, మైండ్కి బ్రెయిన్కి ఎక్కితే నువ్వు చేయవు, మనం చేయము. దేవుని మాట మనకు అర్థమైతే మనం బయటికి వెళ్ళి దేవునికి అవిధేయులు కాము. అవుతామండి? కాము. అర్థం అయితే కాము. నిజంగా ఈ రోజుల్లో ప్రార్థన చేయమంటే ఎంతమంది ఎలాంటి ప్రార్థనలు చేస్తారు? మీరంతా ఎలాంటి ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేయమని చెప్పాము కదా, ఇప్పుడు కళ్ళు మూసుకున్నారు కదా, ఏం ప్రార్థన చేశారండి? దేవుడు ఎలాంటి ప్రార్థన చేశారు? ఒక్కొక్కరు చెప్పండి, కానీ పర్వాలేదు, అడగకూడదు. కానీ దేవునితో ఏం మాట్లాడారో అడగకూడదు, కానీ చెప్పండి, పర్లేదు. దేవుని వాక్యం నేర్చుకుంటున్నాం కదా, నేర్చుకోవాలి. మనం విడిచిపెట్టకూడదని ఒకరు ప్రార్థన చేశారు. దాని ప్రకారంగా నేను నడవాలి ప్రభు, ప్లీజ్ ప్రభు అని ఒకరు చేశారు. మీరంతా చెప్పండి, ఇంకొక ఇద్దరు చెప్పండి, కానీ ఏం చేశారు? ఇప్పుడు ప్రార్థన చేసుకుందామని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసాం కదా, అప్పుడు ఏం అడిగారు తండ్రితో? సమస్యలు ఉన్నవారు సమస్యలు వెళ్ళిపోవాలి ప్రభా, ప్లీజ్ ప్రభా అని అడిగారు. ఇంకొకరు సేమ పావురం లాంటి పాట. ఏం పాట? పావురం లాంటి పాట. కంఠపాఠం అయిపోయి ఉంటుంది. ఏదైనా చేస్తున్నామంటే ఏదో ఒకటి ఎవరో ఒకరు ఉచ్చరిస్తున్నారంటే దాన్ని ఉచ్చరిస్తూ వెళ్ళిపోవడం కంఠపాఠం అయిపోయింది. కానీ ఒక సందర్భంను మనం చూసినప్పుడు చూడండి ప్రియులారా, ఒక సందర్భాన్ని మనం చూద్దాం. యాకోబు పత్రిక, దేవుని వాక్యము మనం నేర్చుకుందాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చదవండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. చాలా మంది ప్రార్థన చేసినప్పుడు ఏది ఇష్టం వస్తే అది చేస్తారు, లేదా ఏది కొదవ అంటే అది అడగతారు. సరే, దేవునికి అవధేయులుగా ఉండడానికి ఏ కారణము అడ్డొస్తుందో, ఏ కారణం వల్ల నేను పాపములో పడిపోతున్నానో, ఏ కారణం వల్ల దేవునికి అవధేయుడిగా జీవిస్తున్నానో దాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు జ్ఞానం కుదువైన ఎడల నేను ఇలా పడిపోతున్నాను, నా జ్ఞానమే ప్రభువా, పడిపోక నిలబడడానికి జ్ఞానమే ప్రభువా అనేవారు ఉన్నారు ఆ రోజుల్లో. ఉన్నారండి? కనబడతారా?
రేర్గా కనబడతారు, అప్రమత్తంగా కనబడతారు. ఏ విషయంలో నేను పడిపోతున్నానో ప్రభా, ఆ విషయంలో నీ జ్ఞానము, నీ వివేకం నాకు ప్రభా, నీకు ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి మహాభాగ్యాన్ని నాకు ప్రభా. ఎవరు కొదువైపోతున్నారు. నిజంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వాక్యము లోతైన జ్ఞానం మనకు అర్థం కాకపోతే మనం తప్పిపోతాం, పడిపోతాం, అవిధేయులైతాం. చాలామంది భక్తులు, గ్రంథంలో చాలామంది భక్తులు దీన్ని పొందుకున్నారు. మొదట దేవునితో మంచి సంబంధం పొందుకున్నారు, అటు తర్వాత అన్నీ దొరికింది. దొరికేలాండి చాలా ఆయనతో సంబంధం బాగున్నప్పుడు అధికముగా దొరికింది. అలాంటి ఒక్క వ్యక్తిని మనం చూద్దాం ప్రియులారా. చూడండి, రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం నుండి చదవండి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రివైన దావీదునకు బదులుగా నీ దాసుడనైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనముల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనకి చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనములకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమడుగుతున్నాడండి ఇక్కడ? వివేకము గల హృదయము దయచేయము, నీతి గల హృదయము మాకు దయచేయము. నేటి కాలంలో ఎక్కడైనా ఒక ఆరాధనకి, ప్రార్థనలు పిలుస్తారండి, ఆలోచించినప్పుడు బాధేస్తుంది. మనొకసారి ఒక సంఘాన్ని పిలిచారు, వెళ్ళాం. ఏదైనా అక్కడ దొరుకుతుందేమని చూస్తే అది ఎక్కడ ఏం దొరుకుతుంది తెలుసా? ఎందుకు వచ్చారు తెలుసా అంతమంది? ఏదో స్పెషల్ చేస్తుంటారు, ఈరోజు దానికోసం వచ్చాం అన్నట్టు ఉండేది. అక్కడ దేవుని ప్రేమ, దేవుని మాటలు కనబడలేదండి. నిజంగా కనబడతారు. పెద్ద ఆయన చాలాసేపు డబ్బు కొట్టుకున్నాడు, కానీ ఏది కొట్టుకుంటున్నాడో, అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారో, ఒకరు ఫోన్ పట్టుకొని ఇలా వెళ్తున్నారు, ఇంకొకరు ఫోన్ పట్టుకొని ఇలా వెళ్తున్నారు, ఇంకొకరు ఇంకేదో మాట్లాడుకుంటున్నారు, ఇంకొకరు వచ్చి అన్నా చీటీ ఓపెన్ అయిందన్నా అంటున్నారు, ఇంకొకరు వచ్చి అక్కడ ఆయన చెప్తున్న బుర్రకే ఎక్కలేదు. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అస్సలు అక్కడ ఏం జరుగుతుందో నాకంటూ గలిబిలిగా అయిపోయింది. ఎందుకు వచ్చానప్ప అనిపించేసింది. ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు వచ్చారు అక్కడికి? మహోన్నతమైనటువంటి దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ఆయన మాటలు ఆలోచించడానికి, దేవుడు మాతో ఏం మాట్లాడతాడో విని మా బ్రతుకులు సరి చేసుకోవాలన్న పరిజ్ఞానం లేకుండా తిరుగుతున్నారు అక్కడ. లేదు ఆ జ్ఞానం లేకపోతే ఎక్కడండి మనం నిలబడగలం దేవునికి ఇష్టంగా? ఇక్కడ ఎవరు అడుగుతున్నారండి? ఈ ప్రార్థన ఎవరు చేస్తున్నారు? సొలొమోను. ఎవరు కొడుకండి? దావీదు గారు కొడుకు సొలొమోను. సొలొమోను రాజ్యాధికారం తీసుకున్నప్పుడు ఆమెతో మెరచిపోలేదు. నన్ను చూసి దేవుడు ఇది ఇచ్చాడు, నేను పాలించగలను, నేను చూసుకోగలను అనుకోలేదు. విస్తారమైన నీ ప్రజలకి ఎలా నేను న్యాయం తీర్చగలను ప్రభా, నేను చిన్నవాడిని. చూడండి ఏం అడుగుతున్నాడండి? 9వ వచనంలో 2వ లైన్ 3వ లైన్లో
నాకు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయము. వివేకము గల హృదయము ప్రతి ఒక్కరికి అవసరం. వివేకము గల హృదయము ప్రతి ఒక్కరికి అవసరం. వివేకము కలిగిన హృదయం లేకపోతే మనం దేవునికి విధేయం కాలేము, దేవుడు ఇష్టపడినట్టుగా మనం జీవించలేము. అలాంటి హృదయం మనకు కావాలి. ఎల్లప్పుడూ మనం ఒకసారి నేను ప్రార్థనలో ఉన్నప్పుడు డైలీ ప్రార్థన చేసుకోవడానికి మాత్రం వస్తున్నాను ప్రభా, ఏ సబ్జెక్ట్ గురించి నేను ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు నా మనసులో ఒక ప్రేరేపణ, నీతి కలిగి జీవించినట్లు, నీకు ఇష్టమైన జీవితం నేను జీవించినట్లు నాకు సహాయం చేయ ప్రభా. ఏ ఆశీర్వాదం నాకు వద్దు. ఏం కావాలి నాకు? మనిషికి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే చాలు. ఏదైనా అవసరం అంటారా? ఏదైనా అవసరం అంటారు మన బ్రతుకులకి. ఏదైనా అవసరం అండి, అవసరమే. తినడానికి, చేసుకోవడానికి చాలా ఉన్నాయి, కానీ అన్నీ అవసరమే. కానీ ఎప్పుడు దొరుకుతాయి అవి? విశాలంగా ఎప్పుడు దొరుకుతాయండి? చూడండి, సొలొమోను ఇది అడిగాడా? ఇది అడిగినప్పుడు ప్రభు చూడండి, అది మాత్రమే ఇచ్చాడా లేదా ముందుకు కూడా ఇచ్చాడా? చాలా ఇచ్చాడా? చూడండి, 12వ వచనం చదవమ్మా. చూడండి దేవుని ప్రేమ, దేవుని మనస్సు ఎలాంటిదో చూడండి. 11వ వచనం నుండి చూడమ్మా. దేవుడు అతనికి ఇలాగా సెలవిచ్చెను. పిల్లలు ఇప్పుడైతే ఏం అడుగుతామండి మనము? ఖచ్చితంగా అడుగుతాం, ప్రభా నేను 100 ఏళ్ళు బ్రతికేయాలి ప్రభా, నాకు ఇచ్చే ప్రభా. అడుగుతారా? అడగని వారు ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? పోనీ అడగని వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఇప్పుడే చనిపోతాం, నిన్ను ఈరోజు తోడిపోతున్నానని దేవుడు అడిగితే రెడీ ప్రభా, వెళ్ళేసాం ప్రభా, చాలా ప్రభా, ఇవన్నీ నాకు ఇంకేం వద్దు అంటమా? లేదు ప్రభా, చాలా ఉన్నాయి ప్రభా, ఇంకా నువ్వు ఎన్నో ఉన్నాయి, నేను చూసుకోవాలి, దీర్ఘాయువు నాకు ప్రభా. అడిగాడు సొలొమోను? అడిగాడు? అవకాశం వచ్చింది, ఇంకెవరు అడుగు అన్నాడు దేవుడు. అడిగాడా? అందుకే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనా. దీన్ని అడగకుండా ఎవరైనా ఉన్నారండి ఈ రోజుల్లో? విశ్వాసుల్లో అడుగుతూ ఉంటారు, కానీ అది లేకపోతే ప్రమాదం అండి. ఉండాలి వద్దా? అది ఉండాలి వద్దండి? ఐశ్వర్యము మాకు వద్దన్నవారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఐశ్వర్యం నాకు డబ్బులు వద్దన్నవారు, ఐశ్వర్యం డబ్బులు వద్దన్నవారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. కానీ ఎందుకు వీటిని అడగలేదు నాతో రావనుకున్నా తెలుసు. ఆ కీర్తనల భాగం చదివాడో ఏమో చూడండి. 149వ కీర్తన చూడండి ఒకసారి. రాజుల గ్రంథం అలాగే ఉంది, మళ్ళీ అక్కడ వద్దాం. నలభై 49వ కీర్తన 12వ వచనం నుండి ఎవరైనా కన్నడ భాగంలో ఉందా? చదవండి ఒకసారి. 12వ వచనం నుండి 49, 12. 149 పోయినారా? వెరీ గుడ్. నేను ఫస్ట్లో అన్నాను, మరలా 49 అన్నాను. ಮನುಷ್ಯನು ಎಷ್ಟೇ ಘನವಾದ ಪದವಿಯಲ್ಲಿದ್ದರೂ ಸ್ಥಿರವಿಲ್ಲ. ఏం లేదండి, స్థిరము లేదు.
బ్రదర్ ఇంకొకసారి చదవండి ఇది. ಮನುಷ್ಯನು ಎಷ್ಟು ಘನವಾದ ಪದವಿಯಲ್ಲಿದ್ದರೂ ಸ್ಥಿರವಿಲ್ಲ. ಮನುಷ್ಯನು ಎಷ್ಟು ಘನವಾದ ಪದವಿಯಲ್ಲಿದ್ದರೂ ಸ್ಥಿರವಿಲ್ಲ. ಪಶುಗಳಂತೆಯೇ ಇಲ್ಲವಾಗುತ್ತಾನೆ. ప్రియులారా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా స్థిరమండి. స్థిరమా ఉంటుందా? అదున్నా వాడు ఎంతో కష్టపడి చేస్తారు. ఆస్తిలో ఎక్కడెక్కడో దాచేస్తారు. అసలు వాళ్ళకి ఎక్కడ ఎంత ఉంది అన్నది కూడా వాళ్ళకే తెలియదు. అలాంటి వారు కూడా ఉన్నారు ఈ రోజుల్లో, ఉండేవారు ముందు రోజుల్లో కూడా. అసలు ఈ రోజుల్లో వాళ్ళు లేరు. అది ఉంది, అది ఎక్కడుందో, ఎవరికి అవుతుందో, ఎవరికి పోతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు కూడా మనము కొన్ని ప్లేస్కి వెళ్ళినప్పుడు పాడబడ్డ బిల్డింగ్స్ ఉంటాయి, చూసారండి? టౌన్ ఏరియాలో ఎన్ని సంవత్సరాలు అయితే, నేను చిన్నప్పటి నుంచి అది అలాగే ఉంది అన్నవారు ఎక్కడైనా చూసారు కదా? దాన్ని ఎంత కష్టపడి చేశాడో, ఎంత కష్టపడి చేసి సంపాదన చేశాడో ఆయన. తను లేడు, దాని వారసులు కూడా ఉంటారు. స్థిరం కాదు అది. ఎంత సంపాదన చేసి పెట్టుకున్నా, ఎంత అధిపతివైనా అది స్థిరం కాదు. అది స్థిరమైన మనం స్థిరంగా ఉండము. ఇక్కడ ఉంటామా? ఉండము. అది మనం ఎలా అయిపోతామంటే, ప్రాణి, ఒక పశువు ఎలా మాయమైపోతుందో, చనిపోయినప్పుడు ఎక్కడ దాని ఆనవాళ్ళు లేక అయిపోతుందో, అలాగే మనం కూడా అయిపోతామంటారు. ఈ స్థితి మనం ఎరగాలి. అక్కడికి వచ్చేయండి, సొలొమోను దగ్గరికి. మూడో అధ్యాయం 7వ వచనం 11వ వచనం చదవండి. దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను. బైబిల్ అప్పుడు ఏం చెప్పింది? స్థిరం కాదు. ఎంత వచ్చినా, ఎంత డబ్బులు సంపాదన చేసుకున్నా, ఎంత అధిపతులైనా, ఎంత సంపాదన చేసుకున్నా ఆస్తి మనకు స్థిరం కాదు. ఆస్తి ఇక్కడున్న మనం ఇక్కడ ఉండము దాంతో పాటు అని తెలుసుకున్నాం. ఇప్పుడు సొలొమోనుతో దేవుడు ఏం చెప్తున్నాడు? దీర్ఘాయువునైనను, ఐశ్వర్యమునైనను, నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక. మనం ఏం చేస్తామండి? ఎవరైనా కొద్దిగా మనకి ఏదైనా అనుకుంటే, వీడు ఇంకా పారాడుతున్నాడు ఏంటారు దగ్గరగా, పోలేదు కదరా వీడు అంటామా లేదా? అని దేవుని మనసు ఎరిగిన ఒక భక్తుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు చూడండి. రాజు ఏం కోరుకుంటాడండి? రాజు ఎదుటి తనకంటే బలమైన రాజు ఎవరైనా ఉంటే వాడు చనిపోతే, ప్రభు చనిపోయి ప్రభు సర్వాధికారం నాకే వచ్చేస్తాను ప్రభు కోరుకుంటారు లేదా? అధిక బలమైన ఉన్నటువంటి రాజులు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల ప్రార్థన చేయరా? చేసేస్తారు. అది ఏది కూడా ఆలోచించలే. ఎలాంటి స్థితిలో అయినా దేవునికి ఏది ఇష్టమో అక్కడికి అలాగే చదువుతూ వెళ్తే చూడండి, దేవుడు చెప్తాడు. చదవండి 12వ వచనము. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడెవడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒక్కడును ఉండడు. దేవునితో మంచి కోరిక కోరాడండి. దేవునికి ఇష్టమైన కోరిక కోరాడు. చూడండి, అలాగే దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథములో ఇదే సందర్భంలో మరింత లోతుగా రాయబడింది. చూడండి ఒకసారి. 2వ దినవృత్తాంతాల గ్రంథము
మొదటి అధ్యాయము 7వ వచనం నుండి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమైనను, నేను నీకు ఏమి కోరుదువో దాన్ని అడగమని సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకేమి ఇవ్వాలి? ఏం చెప్తామండి మనం? దేవుడే ఇయ్యగలిగిన వాడే, ఏదైనా ఇయ్యగలిగిన వాడే నన్ను వచ్చి అడిగితే ఏదైనా అడిగేస్తామండి. మన ఇష్ట ప్రకారంగా అడిగేస్తాం. అది దేవునికి ఇష్టమా కాదా? దేవుడు ఇష్టపడతాడా? నేను ఇది అడిగితే, ఇది నేను ఆశపడితే, దీన్ని ఆశిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడా లేదా అని గ్రహించు. చూడండి, అలాగే ముందుకెళ్తే సొలొమోను 8వ వచనము, సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేసి, నీవు నా తండ్రివైన దేవుని ఎడల బహుకృప చూపి అతని స్థానమును మందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు గనుక, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేన ధూళి ఎంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈని గొప్ప జనమునకు న్యాయము తీర్చగల శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్క పెట్టున్నట్లు తగిన జ్ఞానము తెలివిని నాకు దయచేయము. తగిన జ్ఞానము తెలివి నాకు దయచేయము. మనం తప్పిపోవడానికి కారణాలు ఏంటో గ్రహించారా? జ్ఞానము లేక. ఏమండి, నిలబడలేకపోతున్నానండి, స్థిరంగా నిలబడలేకపోతున్నాను. ఒక్కడే ఉన్నప్పుడు అండి ఏదేదో చెడ్డ ఆలోచన వస్తాం, పడిపోతుంటానండి. ఏం లేదు మీకు, దేవుని జ్ఞానం లేదు. దేవుడు ఏం చెప్పాడో అది హృదయంలో లేదు. దేవుని భయము లేదు. ఏమవుతుందండి ఇప్పుడు? బలహీనులైతారు. పడిపోయినప్పుడు ఏమవుతారండి? బలహీనులైతారు, మూర్ఖులైతారు. పశ్చాత్తాపం ఏం ప్రయోజనం ఉంది? వినిన తర్వాత పడిపోయిన ప్రయోజనం ఏముందండి? ఆ రోజుల్లో ఏమన్నాడండి? నా ఆలయానికి మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు? ఈ రమ్మన్నవాడేవాడు. ఇప్పుడు అలా అంటే రాగలమా? రాగలరా? రాలేరు. కంట్రోల్ అస్సలు. నిజంగా క్రైస్తవుల్లో మనం దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మనకు ఏది కొదువైపోతుందంటే దేవుని జ్ఞానమే కొదువైపోతుంది. కొదువైపోవడం వల్లే మనం పొరపాటు చేస్తాం. కానీ దేవుని జ్ఞానమే మన హృదయంలో ఉంటే మనం పొరపాటుపడం, తప్పిపోం, దేవునికి విధేయులుగా బతుకుతాం. ఎలాంటి స్థితిలోనైనా, ఎలాంటి కఠినమైన ఘోరమైన పరిస్థితులు మనకి ఎదురైనా దేవునికి అవిధేయులుగా మనం బ్రతకం. నిజంగా బ్రతకం. ఇది ధన్యతే. మన పాపాలు తీర్చుకోవడానికి మనం వచ్చాం. మన అక్రమాలకు అన్నిటికీ పరిష్కారం పొందడానికి మనం వచ్చాం. పరలోకానికి వెళ్ళడానికి వచ్చాం. ఎంత మంచి మార్గం తెలుసా ఇది? ఎంత మంచి మార్గం తెలుసా? ఇలాంటి మార్గంలో తప్పిపోయామంటే మనకు అవకాశాలు దొరుకుతాయండి. దొరుకుతాయా? మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఉప్పు సప్పగా అయితే ఏమవుతుంది అన్నాడు. మరలా వెంటనే మీరు ఉప్పు అనగానే ఉప్పిపోతారు, అసలు సప్పగా జాగ్రత్త అన్నాడు. మరలా వెంటనే ఉప్పు అనగానే అన్నిటికంటే శ్రేష్టమైంది కదా ఉప్పు. అన్ని కూరకు అన్ని పెట్టి, సాంబార్కి అన్ని చేసి ఉప్పు కత్తి నుండి కంచుదాం అవుతుందా? లేదు.
మనల్ని ఏమన్నాడు దేవుడు? ఉప్పు అన్నాడు. మనం ఉబ్బిపోయాం. ఉబ్బిపోయి మరలా ఏమైపోతాము? సప్పగా అయిపోతాం. అలాగే అయిపోతున్నారు చాలా మంది. ఉబ్బిపోయి ఏమైపోతారు? సప్పగా అయిపోతారు. దేనికి పనికి వస్తుంది అన్నాడు? మరలా వెంటనే హెచ్చరిస్తున్నాడు, పారవేసి దాన్ని తొక్కడానికి ప్రయోజనం ఉండరు. మీరు ఇక్కడ మారకపోతే, దేవుని సన్నిధిలో మనం తప్పులు తిద్దుకొని బ్రతకపోతే బయట మనం పారవేసి తొక్కువేయడానికి దేనికి పనికిరాం. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. చూడండి, సొలొమోన్ గారికి అలాగే చెప్తూ చదవండి. అది దేవునికి చాలా ఇష్టమైపోయింది. ఆ ప్రార్థన చాలా ఇష్టమైపోయి అన్ని ఇచ్చేశాడు, కానీ ఇక ముందు నీలాంటి వారు ఎవరు లేదన్నాడు. అలాగే 13వ వచనంలో చూడండి, ఇవన్నీ వెంటనే వస్తాయండి. కొంతమందికి తెలియక ఏమైపోతుందంటే, దేవునికి ఇష్టానుసారంగా వండుకోకపోయినా సరే మాకు ఫస్ట్ ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి. దేవుడు ఇస్తే చూసుకుందాం, దేవుడు ఇచ్చారు చూసుకుందాం అంటూ ఉంటారు. అలాగే 13వ వచనం చదవండి, 3వ అధ్యాయం 13వ వచనము. మరియు నీవు, రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం నుండి. రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుండి సొలొమోనుకు మరలా ఏం చెప్తున్నాడు చూడండి. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను. అడిగాడా సొలొమోను? ఐశ్వర్యమే ప్రభు అన్నాడా? ఘనత ఇమ్మన్నాడా? అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఎందుకు అడిగావు? ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేశాడు. అక్కడ సొలొమోను చేసింది ఏంటి? దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేశాడు. దేవుని పిల్లలు నడిపించడానికి మంచి బుద్ధి వివేకం నాకు ఈ ప్రభువా, నేను బాలుడనే అన్నాడు. దేవునికి ఇష్టమైంది ఈ ప్రార్థన, దేవునికి ఇష్టమైంది. మంచిదే కదా ఇది? మంచిదే కాదా? మంచిదే. ఎక్కువ ఐశ్వర్యం ఇచ్చే ప్రభు, నేను పేదవారికంతా దానం చేస్తాను, బాగా సమృద్ధిగా వాళ్ళు నడిపిస్తాను అన్నాడా? అనలేదు. అడగకపోయినా మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను. సమస్తమును ఇచ్చేవాడు ఆయన. నాకు ఇష్టమైనటువంటి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. మనం ఎల్లప్పుడూ చేసేది ఏంటంటే, మనం ఏం చూస్తామంటే సమస్యలు చూస్తాం. ఏం చేస్తామండి? సమస్యలు చూస్తాం. సమస్యలు చూసి దాన్ని పరిహరించేవాని శక్తిని మర్చిపోతాం. మన ముందు గోటంత సమస్య ఉంటుంది, దేవునికి గోటంత. అది మనకి ఎలా కనబడుతుంది? అది కొండంత కనబడుతుంది. సమస్య చిన్నదే, మనకు కొండంత కనబడుతుంది. ఎవరు చిన్నది? మనకు చిన్నది. అది మనకి కొండే. అది మనకు అది కొండే, దేవునికి అది చిన్నది. ఆయన సహవాసములో మనం ఉంటే గోటితో లేపేస్తాడు దాన్ని. దేంతో లేపేస్తాడండి? గోరు కూడా, ఆయన గోరు కూడా అసలు లేదు. మన సమస్యలు పోవడానికి ఆయన గోరు అవసరం లేదు ఇంతవరకు. అందుకని చూపు చాలు, చూస్తే చాలు. ఇలా నా బిడ్డకి సమస్య ఉందా, నీలా చూస్తే చాలు. ఏమైతుంది? ఉంటుందా? నిజంగా ఉండదండి, నిజంగా ఉండదు. నాకు తెలిసిన మట్టు, నా ఒక ఎక్స్పీరియన్స్, దేవునితో నా సహవాసం, నా సమస్య దేవునితో వైపు నేను చూసినప్పుడు అది నిజంగా నిలబడలేదండి. ఎలాంటి సమస్య అయినా వెళ్ళిపోయింది. చిన్నవి మనం కోరాల్సింది ఏంటంటే, ప్రభువా ఈరోజు లేచాను, నీతో సహవాసం నేను ప్రారంభిస్తున్నాను, నా సమస్యలన్నీ ప్రతి ఒక్కటి నీకే ప్రభా, నువ్వు చూసుకో ప్రభా,
నీకు నేను లోబడి ఉంటే చాలు ప్రభువా. ఏముండాలండి మన ప్రార్థనలో? నీకు నేను లోబడి ఉంటే చాలు, విధేయత చూపిస్తే చాలు, నిన్ను మహిమపరచే విధంగా నేను ఉంటే చాలు. ఇలాంటి ప్రయాణం మనం ప్రయాణిస్తే ఖచ్చితంగా ఎలాంటి సమస్యలన్నా మనల్ని విడిచి వెళ్ళిపోతాయండి, ఈజీగా వెళ్ళిపోతాయి. ఇలాంటి ప్రార్థన చేసేవారుగా మనం అందరూ ఉండాలి. మంచి సహవాసం కలిగి ఉండాలి. వస్తాము, ఏదో వచ్చాము వెళ్ళాము అలా అనే రీతిగా మనకు ఉండకూడదు. సాటిస్ఫాక్షన్ కావాలి. మనకు వచ్చాక ఏదో దేవునితో పొందుకుంటున్నామా, సహవాసం పెరుగుతుందా, పరిశుద్ధత వైపు వెళ్తున్నామా? ఆయన అన్నాడంట, నేను ఇప్పుడు పరిశుద్ధంగానే ఉన్నాను కదా, ఇంకెంత పరిశుద్ధత కావాలి నాకంటే? యేసు ప్రభువు పరిశుద్ధత కావాలి నీకు అన్నాడంట. ఒక పాస్టర్, మంచి పాస్టర్, వాక్యం తెలిసినవాడు, లేదన్నా నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను, చాలా యథార్థంగా ఉన్నాను, ఇంకెంత కావాలన్నా నాకు? ఎప్పుడు పరిశుద్ధత అంటూ ఉంటారు మీరు. అడిగినప్పుడు యేసు ప్రభు అంత కావాలరా నీకు, నడువు అన్నాడంట. సరేనా, డైలీ నేను చదువుతూనే ఉంటానన్న, వాక్యం ధ్యానిస్తూనే ఉంటానన్న, యేసు ప్రభు అంత పరిశుద్ధత నాకు కావాలి. అప్పుడు మనం పరలోకంలో ఉంటాం. అప్పుడు దేవుడు అని వాగ్దానం చేసినటువంటి వాగ్దానములో మనం పాల్గొనాలి. అలాంటి ధన్యతలోనికి వెళ్ళాలి. సాహసం చేయాలండి, సాహసించాలి. భక్తి జీవితమే సాహసం. పోరాడాలి, గెలవాలి, సొంతం చేసుకోవాలి. ఆయన వాగ్దానం చేశాడు, ఇస్తాడులే, ఎలా ఉన్నా ఇస్తాడులే అంటే కుదరదు. అందుకే వాగ్దానం చేసి బయలుదేరుతున్నప్పుడు ఒక మాట చెప్పాడండి. ఇబ్రియల్ పత్రిక తీయండి ఒకసారి. ఇబ్రియల్ రాసినటువంటి పత్రిక ఒకసారి తీయండి. ఇంతగా మనం ప్రతిరోజు ధ్యానించాలా వాక్యాన్ని? అసలు మిస్ అయితే ఏమవుతుంది, తప్పిపోతే ఏమవుతుంది అనుకోవచ్చు మనం. చూడండి, ఇబ్రియల్ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఎవరి మీద 40 ఏండ్లు ఆయనకు అప్పగించెను, పాపము చేసిన వారి మీదనే కదా. చూడండి, వారి శవములు అరణ్యములో రాలిపోయేను. ఎవరి శవాలు రాలిపోయండి? విధేయులుగా ఉన్న వారి శవాలు రాలిపోయాయా? పాపము చేసిన వారి శవాలు రాలిపోయాయి. శవాలుగా రాల్చేయాలని పిలిచాడా? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారసులుగా పిలిచాడా దేవుడు? ఎందుకు పిలిచాడండి ఇశ్రాయేల్ జనాంగాన్ని? మోషే నడిపిస్తుంది ఎందుకు? పాలు తేనెలు ప్రవశించేటువంటి స్థలానికి మిమ్మల్ని తోడుకెళ్తాను రాండ్రా బాబు. తోడుకెళ్తుంటే వాళ్ళు రాలిపోయారు చాలా మంది. ఎవరు రాలిపోయారు? వాగ్దానం మనకు చేశాడా లేదా దేవుడు? ఆ రాలిపోయిన వరకు చేశాడా లేదా? చేశాడు. ఎందుకు రాలిపోయారు? రాలిపోవడం అంటే ఏంటో తెలుసా? మాన కింద ఆకులు పొడి అంటే చూస్తారా ఎప్పుడైనా? రాలిపోవడం అంటే ఎలా ఉంటుందంటే, ఒక మాన కింద ఎప్పుడైనా సుంటరుగాలు వచ్చినప్పుడు చూస్తే మాన కింద ఆకలి పొడి ఉంటాయండి. ఎలా పొడి ఉంటాయో తెలుసా? అవి కుప్పలుగా అలా రాలిపోయారండి ఇశ్రాయేల్ జనం. ఎందుకు రాలిపోయారు అలాగా? పాపం చేస్తున్నాను. అంత పాపానికి యేసు ప్రభుకి అంత డెడ్ అయిపోతుంది. పాపానికి యేసు ప్రభుకి అంత డెడ్ అగెన్స్ట్. అస్సలు ఇలా అస్సలు కలవకూడదు. అస్సలు నేను పాపం చేస్తూ దేవుని ఆరాధిస్తా, పాపం కప్పెట్టి దేవుని స్తుతిస్తా, దేవునిలో ఉంటా,
ఆత్మీయంగా నేను పోరాడతా, దేవుడిచ్చే వారసులుగా నిత్య రాజ్యం నేను స్వతంత్రించుకుంటా అని బయలుదేరితే ఏ ఒక్కడు కూడా రాలేడు పరలోకానికి. ఎవ్వరు కూడా రాలేరు, వెళ్ళలేరు, ఖచ్చితంగా వెళ్ళలేరు. వాగ్దానం అందరికీ చేస్తే అందరూ వెళ్ళారండి? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే చూడండి అక్కడ ఇంకొకసారి చదవండి. అదే వచనము, ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను. కోపం వస్తుందండి ఆయనకి. ఎందుకు వస్తుంది? నేను రక్షించాలని, నేను పరలోకంతోడికి వెళ్ళాలని, నిత్య రాజ్యంలో నేను చూడాలని, తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని, నిన్ను ప్రేమించి నిన్ను కరుణించి ఈ లోకానికి వచ్చి సమస్తమును చేసి, ఎవరూ చేయలేనటువంటి త్యాగాన్ని చేసి మన కోసం బలియాగమైన దేవునికి అవిధేయులైతే రాలిపోతారు లేదా? ఇలాగే రాలిపోతారండి, ఇలాగే రాలిపోతారు. చూడండి చదవండి, అవిధేయులైన వారిని గూర్చే కదా కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి. చదవండి లాస్ట్ లైన్ 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరి గ్రహించుచున్నాము. మనం ఇప్పుడు గ్రహించాలి. ఎందుకు వాళ్ళు వెళ్ళలేదని గ్రహించాలి మనము? వాళ్ళు పాపం చేశారు కాబట్టి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేకపోయారని మనం ఇప్పుడు గ్రహించాలి. అయితే మనం అలాంటి అవిధేయులైతే, అవిశ్వాసం మనకుంటే మనం వెళ్తామా? నిత్య జీవితాన్ని నీకు ఇస్తానని వాగ్దానం చేశాడు యేసు ప్రభు అని నమ్ముకున్నాము, వస్తున్నాము, కూర్చుంటున్నాము, వింటున్నాము, ఆరాధిస్తున్నాము. అవిధేయత మనలో ఉంటే, అవిశ్వాసం మనలో ఉంటే, దేవుని జ్ఞానము, దేవుని వివేకము మనలో లేక అదే ప్రకారముగా బయట మొదలెప్పుడో ఎలా ఉంటామో, దేవుని నమ్ముకోక మునుపు ఎలా ఉంటామో అలాంటి ఆలోచనలే ఉంటూ, అలాంటి క్రియలే చేస్తూ, అలాంటి చూపులే కలుగుంటూ, మన హృదయం అంతా పాపంలోనే ఉంటూ వస్తూ, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, పాటలు పాడుతూ, వాక్యం చెప్తూ అన్నీ చేసి వెళ్తే మనం వెళ్తామండి? వెళ్తామా? ఆయన వాగ్దానాన్ని దేశానికి మనం వెళ్ళాము. వాక్యం అర్థం చేసుకోవాలి. ఆ రోజుల్లో వాళ్ళకి ఏ గతి పట్టిందో ఆతల వల్ల రాలిపోయారంట వాళ్ళు. మనం ఎలా రాలిపోతాం అంతే అవిధేయులుగా ఉంటే. అలాంటి స్థితిలో ఏ ఒక్కరు కూడా ఉండకూడదండి. ఇంకొక వచనం చూసుకొని మనం ముగించుకుందాం. 14వ వచనం చదవండి. అదే అధ్యాయం, ఇబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. దొరకలేదు ఎవరికి? ఇబ్రీయ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే. ఉందా లేదండి? మన సమయము ఉందా? ఖచ్చితంగా ఉంది. పాపము వల్ల కలిగే భ్రమ చేత మన హృదయాలు ఏం కాకూడదు అంటున్నాడు? కఠినము కాకూడదు. నువ్వు చెప్తానే ఉండు, వాక్యం చెప్తానే ఉంటారు, వాక్యం చెప్తానే ఉంటారు, కానీ నా హృదయం ఏంటోనబ్బా అది బండదారిపోయింది. ఏసేపం చేస్తా ఏమంటారు ఈ హృదయాన్ని? బండబారిన హృదయము. బండబారిన హృదయం దేంతో కొట్టినా పనికి. దేంతో కొట్టాలి నువ్వు మారాలంటే అంటారు వేరే చూసినప్పుడు అంటారా లేదా? కొంతమందిని చూస్తే ఎంత మూసినా మారడండి, ఎంత కొట్టినా మారడండి.
ఒక దొంగను పట్టుకొస్తారండి, కొడుతూనే ఉంటారు, పోలీసులు కొడుతూనే ఉంటారు, మరలా పోయి మరలా ఎవరు చూసారు అలాంటి వారిని? చూసారు ఎవరు? నేను చూశాను ఒక అతన్ని చూశాను. ఊరే మొన్న మధుగిరిలో కొట్టామా, తొన్నామా, పొడిచామా, ఇప్పుడు మంచి పొలం వచ్చేస్తున్నావు ఏంట్రా అన్నాడు ఆయన. ఎంత కొట్టాలరా నిన్ను, ఎంత ఎలా చూస్తున్నారంటే అతన్ని ఎంత కొట్టినా మారట్లే, ఎంత తిట్టినా మారట్లే. వాటర్ ప్రూఫ్ అన్నమాట. ఏమది? వాటర్ ప్రూఫ్ హృదయం. వాటర్ ప్రూఫ్ వాచ్ నీళ్ళకేస్తే లోపల నీళ్ళు వెళ్ళదు. ఎంచమన్నా పెట్టు, ఒక రాయిని నీళ్ళలో పెడితే ఎన్ని దినాలన్నా పెట్టుకోపో, ఎన్ని దినాలన్నా పెట్టు. నెల పెడతావా? పెట్టు. ఏడాది పెడతావు? పెట్టు. 20 ఏళ్ళు పెట్టుకో, నీ ఇష్టం. మరలా తీస్తే అలాగే ఉంటుంది. చూరు కూడా నీళ్ళకున్న కొన్ని లక్షణాలు ఏం తెలుసా? కరిగించే గుణాలు ఉంటాయి. ఉంటుందా? నీళ్ళకు ఉందా లేదా ఆ గుణం? కరిగించే గుణం ఉంది. ఒక ఇట్టి పెయింట్ని పెడితే కరిగించేస్తుంది. లేదా ఇంకా ఏదైనా ఒక కెట్టెనో ఏదైనా పెడితే దానికి కూడా ఒక అన్ని రోజులకి అది కూడా నీరైపోతుంది, కెట్టు కూడా నీరైపోతుంది. ఒక రాయిని పెడితే ఎన్ని రోజులన్నా పెట్టు, అస్సలు అది ఏం కాదు, అలాగే ఉంటుంది. అది బండబారిన హృదయాలు. అందుకే చెప్పు ఇక్కడ పౌలు గారు చూడండి, చదవండి 14వ వచనము. పాపము వలన కలుగు భ్రమచేత. మనుషులకి ఏమైపోతుందంటే పాపము భ్రమ పుట్టిస్తుంది. ఏం పుట్టేస్తుంది? భ్రమ పుట్టిస్తుంది. ఏదో అట్రాక్ట్. దేవుని ప్రేమ కంటే గొప్పది కాదు అది, దేవుని త్యాగం కంటే మించింది కాదు అది. భ్రమ పుట్టిస్తుంది. ఆ భ్రమ చేత హృదయాలు ఏమవుతాయి? కఠినపరచబడకుండానట్లు నేడు ఈరోజు అవకాశం ఉంది కాబట్టి నేడే అనబడు సమయం ఉండగానే మనం బ్రతికున్నాం కదా, దేవుడు ప్రాణాలతో పెట్టాడు కదా. ఈ రోజైనా మారకపోతే ఎప్పుడు మారుతాం? మారాలి. ఏదైనా కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఎంత మార్పు వచ్చినా అదే ఒక పాస్టర్తో ఒక బిలీవర్ అడిగినట్టు, స్టూడెంట్ అడిగినట్టు, ఏం సార్ ఎంత పరిశుద్ధంగా ఉండాలి సార్ అన్నప్పుడు, యేసు ప్రభు అంత ఉండాలిరా అన్నాడే. ఎంత ఉన్నా ఏదైనా చేదైన వేరు మనతో పాటు ప్రయాణిస్తూ ఉంటుందండి. వాటిని జాగ్రత్తగా చూసుకొని నేడే దాన్ని తీసి వేరులతో పాటు పీకి వేసి మన ప్రార్థనలో ఏముండాలి? ప్రభువా, నేను నీ చిత్త ప్రకారంగా నడవాలి, నీకు ఇష్టానుసారమైనటువంటి జీవితం నాకు కావాలి, నువ్వు మెచ్చే జీవితం నాకు కావాలి ప్రభువా. అలాంటి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అలాంటి సత్సంబంధం దేవునితో మనం కనుగొన్నప్పుడు ఏమొచ్చింది? మనకి ఏది అవసరమో అన్నీ వచ్చింది. ఒక రాజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇష్టమైన ప్రార్థనను కోరాము, ఐశ్వర్యం కోరలేదు, ఆయుష్ను కోరలేదు, కాబట్టి నాకు ఇష్టమైంది దాంతోపాటు నీకు అన్నీ ఇస్తున్నాను. దేవునికి ఇష్టానుసారముగా మన జీవితాలు ఉండాలి, మన హృదయం ఉండాలి, మన హృదయం స్పందించాలి, దేవుని వాక్యానికి లోబడాలి. రాళ్ళలాగా ఉండిపోకూడదు. రాళ్ళు కరుగుతాయా? రాళ్ళు కరగవు. మనం కరగాలి, ఆయన మాటలు కరగాలి, విధేయులు కావాలి. విధేయులైతే ఖచ్చితంగా మనకు అన్ని సమస్తము ఆయనకు లోబడినప్పుడు అన్నీ వస్తాయండి. దేని గురించి మనం ప్రార్థన చేయక్కర్లే. ఏదో ఒక సమస్య ఉంది ప్రభా దీన్ని తీసివేయి అని ప్రార్థన చేయక్కర్లే. ఆయన మనతో పాటు నడిస్తే చాలు, ఆయన కనుచూపు చాలు, మనకున్న సమస్యలు ఏమైపోతాయి. ఏ పాట ఉండి మన సమస్యలు ఆయన తీసేస్తాడు. ఏ సమస్యలో ఉన్నా దేవుడు తీసేయను గాక, అవిధేయత ఉన్నా తీసివేయను గాక.
బండ హృదయాలున్న కరిగిపోనుగాక ఆయన వాక్యంతో. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం, విధేయులుగా అందాం. ఆయన వాగ్దానం చేసినటువంటి వాగ్దానంలోనికి మనం చేరదాం పిల్లరా. నిత్య రాజ్యంలోనికి ఆయనతో పాటు సింహాసనంలో కూర్చుండబెడతానన్నాడండి. ఇంకేం కావాలండి? ఆయన ఉంటే మనకు చాలు. అలాంటి ధన్యతలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మనకు కోటి స్తోత్రముల వందనాలు తండ్రి. నువ్వు నాతో పాటు ఉంటే చాలు, నువ్వు మాతో పాటు ఉంటే చాలు ప్రభా. నిన్ను సంపాదించుకొని తండ్రి నీకను చూపు మేరకు మేము నడిస్తే చాలు. మీరు ఇష్టపడే ప్రార్థన పరులుగా మేము ఉంటే చాలు. ఈ లోకంలో మీరు ఇష్టపడే జీవితం కలిగి ఉంటే చాలు ప్రభా. అలాంటి ధన్యతలోనికి మమ్మల్ని నడిపించండి. సమస్తము తండ్రి మీరే ఎరిగి ఉన్నారు కనుక రాబోయే రోజుల్లో మీ ఇష్టానుసారమైనటువంటి జీవితం మేము జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకొని ఇలాంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్తము నీ చేతుల్లో సమర్పించుకుంటూ మా జీవితాలను లోకములో ఉన్నంత కాలము తండ్రి మీ చిత్తానుసారముగా మీ ఇష్టానుసారముగా నడిచే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ మార్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది ఉన్నానని నమ్ముచున్నాను నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. దేవుడు ఈ వాక్యాన్ని మీ వెనుకడిలో, మనందరి వెనుకడిలో ఫలింపజేయనుగాక. ఆమేన్.